ఈనాడే ఏదో అయింది, ఏనాడు నాలో జరగంది. బాల్కనీ పైప్ లైన్. ఎంత రాత్రిప్పుడు ఎందుకు వచ్చావు? నీ 1 to 10 సూత్రం ఎంత బాగా పనిచేసిందో చెప్పి వెళదామని. లేకపోతే పొద్దున మీ అమ్మన్న మాటకు నేనేం చేసేవాడినో తెలుసా? అది చెప్పడానికి వచ్చావా? అది చెప్పేసి నేను ఇలా చూసేసి వెళ్ళిపోదామని. నిన్నెవరైనా చూసుంటే దొంగ దొంగ అనేవారు, పట్టుకునేవారు, బాగా కొట్టేవారు. అప్పుడు కూడా నీ 1 to 10 సూత్రం యూజ్ చేస్తాను అంతే. గుడ్ బాయ్. ఇటువంటి సందర్భంలో మా డాడీ మమ్మీని ఏమంటాడో తెలుసా? ఏమంటాడు? క్షమించండి, నేను మీ మాట దాటలేదు. మీరు మీ గడప దొక్కద్దన్నారు, అందుకే పైప్ లైన్ ఎక్కి బాల్కనీలోంచి వచ్చాను. మేడం, నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను. నేను మ్యాగీ ఒకరినొకరం ఎంతో ఇదిగా ప్రేమించుకున్నాం. ఎంత పని చేసావు బాబు. ఈ విషయం నాకు ముందే తెలిసుంటే ఇవాళ పొద్దుట అంత గొడవ జరిగేది కాదు. నేను నిన్ను నానా మాటలు అనేదాన్ని కాదు. ఇలాంటి విషయాల్లో ఆవేశపడకూడదు బాబు, చాలా ప్రశాంతంగా ఉండాలి. మన ఇద్దరు అన్ని విషయాలు వివరంగా మాట్లాడుకుందాం. ముందు నువ్వు కూర్చో, ఐ విల్ గో గెట్ యు సమ్ కాఫీ. ఓకే? మ్యాగీ, ఒకసారి గిల్లు. అసలు నేను బ్రతుకున్నానా, భ్రమ పడుతున్నానా? అసలు ఏం జరిగింది? ఏమీ లేదు. నేను ప్రొద్దుట నుంచి నీ కోసం ప్రార్థనలు చేశాను. అంటే యేసు ప్రభు కూడా మన ప్రేమను అర్థం చేసుకుని మీ అమ్మ మనసు మార్చాడనమాట. ఓ జీసస్. ఓ, మనం అనుకున్నవన్నీ జరగాలి. కూర్చో మమ్మీ. థ్యాంక్ యూ మ్యాగీ. నిజంగా పొద్దున జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను పృథ్వీ. ఇద్దరమే. యు ఆర్ ఎమోషనల్, ఐఎమ్ ఆల్సో వెరీ ఎమోషనల్. ఎనీవే, మా మ్యాగీని నువ్వు ప్రేమిస్తున్నావని తెలిసిన తర్వాత నేను చాలా సంతోషపడుతున్నాను. ప్రేమ దివ్య స్వరూపం, దాన్ని ఎవరు ఆపలేరు, ఆపకూడదు. హా మ్యాగీ? yes mummy. బీ హ్యాపీ. ఎవరో వస్తున్నట్టున్నారే. నువ్వు కూర్చో మ్యాగీ. రావాల్సిన వాళ్ళే వస్తున్నారు. నేను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఈ విషయం ఎవరికి చెప్పుంటారో చెప్పు. డాడీకి అన్నీ తెలుసు మమ్మీ. నీ డాడీకి అన్నీ తెలుసని నాకు తెలుసు. అయితే మ్యాగీ, మీ ఫాదర్ కాదు, చర్చ్లో ఫాదర్కి ఫోన్ చేసి ఉంటారు. ఫాదర్కి కాదు, పోలీసులకి. ఇన్స్పెక్టర్ గారు, ఈ దొంగ వెధవ పైప్ లైన్ ఎక్కి మా అమ్మాయి గదిలోకి వచ్చాడు. మా అమ్మాయిని మానభంగం చెయ్యాలని అబద్ధం. నేను పైప్ లైన్ ఎక్కి రావడం నిజం, కానీ ఆవిడ చెప్పిన ఉద్దేశంతో మాత్రం కాదు. నేను మ్యాగీని ప్రేమిస్తున్నాను, మ్యాగీ కూడా నన్ను ప్రేమిస్తుంది. అదంతా అనవసరం. రాత్రి వేళ పరా ఇంట్లోకి అడ్డదారిని రావడం నేరం. బట్ ఇన్స్పెక్టర్, ప్రేమించిన అమ్మాయినైనా సరే బలాత్కరించడం నేరం. ఎవరండి? ఏంటి మాటలు చెప్పి ఎలా గొంతుకొచ్చావు? ఎంత మోసం చేసావు? నీకెలా మనసు ఒప్పింది? సార్ ప్లీజ్, అతన్ని వదిలేండి. అతనికి ఎలాంటి దురుద్దేశం లేదు. అతని వల్ల నాకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. సార్ ప్లీజ్, పృథ్వీ డోంట్ గో. డోంట్ గో పృథ్వీ, డోంట్. మ్యాగీ, వాడు అక్కడ ఆ జైల్లో ఉంటాడు, నువ్వు ఈ జైల్లో ఉండు. పో. ఆ ఫైల్ తీసుకురా. హలో మిస్టర్ పరమాత్మ, కుశలమ్మా? మీకు కుశలమేనా? నీ పాటలు పిచ్చిపోయింది కాదయ్యా,
ఈ సిచ్యువేషన్ లో పాట ఏమిటి చెప్పు అసలు? శోభనం రాత్రి జనగణమనలాగా గుళ్ళో కెడితే గంట కొట్టాలని, మిమ్మల్ని చూస్తే పాట పాడాలని ఆటోమేటిక్గా అనిపించేస్తుంది సార్. ఏంటి ఇలా వచ్చారు? పరమాత్మ, పృథ్వీని నా స్టూడెంట్ని నిన్న రాత్రి కేసు పెట్టి లోపల దోశారు. బెయిల్ మీద అతన్ని విడుదల చేయడం ఈజీనా, లేక కేసు పెట్టి నన్ను అతన్ని లోపలికి తోయడం ఈజీనా? ఎంత మాట, మిమ్మల్ని లాకప్లోనా? అట్టనా? వాడిది నాది ఒకటే కేసు అయ్యా. వాడు అమ్మాయిని ప్రేమించాడు, నేను వాడిని ప్రేమించాను. ప్రేమే నేరం అయితే నన్ను లోపలికి తోయి. ఇది ఎక్కడ గొడవండి బాబు? అతను నిన్న రాత్రి గోడ దూకి బాల్కనీ ఎక్కి ఒక అమ్మాయిని నానా అల్లరి చేశాట. వాళ్ళ అమ్మగారు కంప్లైంట్ ఇవ్వడంతో అరెస్ట్ చేశాం. నువ్వు నా మీద కంప్లైంట్ రాయవయ్యా. మీ ఆఫీసులోకి వచ్చి బెంచి పగలగొట్టి కుర్చీ మీదకెక్కి నీ మీద సంపీకానని కంప్లైంట్ రాయి, లోపలికి దోసే. ఇది ఎక్కడ గొడవండి బాబు? నువ్వు నా మీద కంప్లైంట్ ఇవ్వలేవు. కారణం నీకు నాకు మధ్య ఉన్న స్నేహం. ఆవిడ అతని మీద కంప్లైంట్ ఇచ్చి తీరాలి. ఏమిటి కారణం? పృథ్వీ మీద ఆవిడ గల ద్వేషం. పరమాత్మ, ప్రేమ ద్వేషం ప్రపంచంలో సహజమయ్యా. అలాగే గోడలెక్కడం, ప్రియురాలను కలుసుకోవడం వయసులో ఉన్న వాళ్ళకు సహజం. ఏమంటారు యువర్ ఆనర్? విడుదల చేస్తాను గురుగారు, మరి కాస్త జామీన్ ఇస్తారా? ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చటను లేనే లేదని. కమా, ఇంటికి పోదాం. మ్యాగీ, ఏంటిది మ్యాగీ? విలపించే హృదయం, చింతించిన రక్తం. మ్యాగీ, మ్యాగీ, పృథ్వీ, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నో, పృథ్వీ, అసలు ఎందుకు వెళ్ళాలి? అల్లరి పడేందుకు ఇది సమయం కాదు. దయచేసి వెళ్ళు. వెళ్తాను, కానీ నువ్వు నాతో వస్తున్నావు. పృథ్వీ, ప్రేమ మత్తు మందు కావచ్చు, కానీ పిరికి మందు కాకూడదు. భయపడి పారిపోతామా? అయితే నన్నైతే పారిపోమంటావు? ఆవేశంలో ఓడిపోవటం కన్నా ఆలోచించి గెలవటం మంచిది. మ్యాగీ, నీకు వ్యక్తిత్వం ఉందని నిరూపించు. నీ కాళ్ల మీద నిలబడగలవని నిరూపించు. పృథ్వీ అంటే ఫలానా అనిపించు. ఆ రోజు ఎవరు అడ్డుపడేనా మనం ఆగం. తలెత్తుకొని ధైర్యంగా చేతిలో చేవేసుకుని నడిచి వెళ్తాం. అర్థమైందా? వెళ్ళు పృథ్వీ, దయచేసి వెళ్ళు. మ్యాగీ, ప్లీజ్. ఎంతసేపే తలుపు తట్టేది? ఏమో మాటలు వినిపించాయి. మళ్ళీ ఆ రాస్కల్ పృథ్వీ వచ్చాడా? ఎక్కడే వాడు? అక్కడ, ఇక్కడ, గుంటల్లో ఉన్నదే గోడ మీద రాశాను.